తప్పు చేస్తే మందలించేవారు. తప్పు చేస్తే మందలించటమే కాదు, బెత్తంతో కొట్టేవాళ్ళం. కేసీఆర్ గారిని కొట్టిన సందర్భం ఉందా? కొట్టిన క్లాసుకు వెళుతున్నామంటేనే చాక్ పీస్తో పాటు చేతిలో ఒక కర్ర కూడా పట్టుకొని పోతుంటుంది, కత్తి కూడా. ఆ, ఎవడు కొంచెం గడబడి చేసినా కొట్టుడే, ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఉమ్, ఆ రకంగా, ఎందుకంటే మర్దనం గుణవర్ధనం అని, కొట్టకపోతే పిల్లలకు గుణం రాదు. అదే కదా. ఉమ్, దండం దశగుణం భవేత్ అని చెప్పారు మనవాళ్ళు. ఉమ్, అంటే దండనం వల్ల వాడికి 10 రకాల లాభాలు వస్తాయన్నమాట. అంటే దాంట్లో క్రమశిక్షణ ఉంటుంది, గౌరవం ఉంటుంది, అభిమానం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్నీ దాంతో వస్తాయి అంతే అన్నమాట. కదా. ఉమ్, కాబట్టి ఆ 10 గుణాలు ఒక విద్యార్థిలో డెవలప్ కావడానికి ఉమ్, దండన అనేది ముఖ్యం. ఉమ్. ఇప్పుడు ఈ కాలంలో దండన లేదు కాబట్టి విద్యార్థులకు ఏమి దండన చేస్తే పోలీస్ కేసులు పెడుతున్నారు కదా. దండన కాదు, తిడితేనే